హిందూ సాంప్రదాయాల్లో గోవును పూజించడం ఒక ఆచారం. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాతకు ఆహార పదార్థాలు పెట్టడం ద్వారా ఎంతో పుణ్యం వస్తుంది. గోవును పూజించిన సర్వ పాపములు నశించిపోతాయి. గోపాదధూళి సమస్త పుణ్యనదులు తీర్థముల కన్నా గొప్పది. గోపూజ వలన వారు చేసిన పాపముల నుండి విముక్తి పొంది విష్ణు దర్శనం పొందుతారు. గోమాతకు పూజ చేసి నైవేద్యం సమర్పించడం వల్ల కాపాడుతూ ఉంటానని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు పురాణాల్లో చెప్పబడింది. గోవు శరీర భాగాల్లో కొలువున్న దేవతలు ముఖం మధ్యలో శివుడు, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, ముఖం కుడివైపు కుమారస్వామి, ముఖం ఎడంవైపు వినాయకుడు, మెడభాగాన బ్రహ్మ, ముందు కాళ్ళు సరస్వతి విష్ణు, వెనుక కాళ్ళు విశ్వామిత్ర, కింది భాగంలో లక్ష్మి, కడుపులో భూమాత, కొమ్ములు ఇంద్రుడు, ఇలా